వసూలు చేసిన సుందరయ్య చచ్చిపోయాడంటండి. అయితే ఆడు చచ్చిపోయేటప్పుడు ఏదో సీటీ రాసాడంట. నా వల్ల చచ్చిపోయాడా ఏంటి? హలో హలో పెట్టేసింది. మళ్ళీ ఫోన్ వస్తుంది. హలో వంకాయమ్మ గారు ఎక్కడున్నారు? నేను ఎక్కడో ఉన్నాను. అయితే అక్కడే ఉండండి, మీకోసం ఇక్కడ ఎవరో వెతుకుతున్నారు. ఎవరు? ఎక్కడున్నారు? ఇదెక్కడ గొడవే? గొడవే మరి. అప్పులు ఇచ్చి పీక్కుతుంటుంటే గొడవ కాక పడవద్దా? ఫిల్టర్ మారుద్దాం. మాయ గారు ఆ ఫోన్ ని స్క్రోల్ చేసే బదులు ఆ వేళ్లతో జపమాల స్క్రోల్ చేసి ఉంటే ఈ పాటగా దేవుడు ప్రత్యక్షమై 2 వరాలన్నా ఇచ్చేవాడు. స్ట్రెస్ అల్లుడు, రీల్స్ చేస్తే స్ట్రెస్ తగ్గుద్దని. జీవితం రూల్ చేయాల్సిన వాళ్ళు రీల్ చేస్తున్నారు, కాపురం చేయాల్సిన వాళ్ళు కారు దుడుతున్నాను. నువ్వు కూడా జాయిన్ అవ్వలుడు, కాంబోలో చేసి కొలాబ్ చేద్దాం. నేను మా ఆవిడతో ఛాలెంజ్ చేశానని మీరు రిలాక్స్ అయిపోతున్నారా? అల్లుడు పోయినా కొడుకు పోయినా నువ్వే కదా అల్లుడు, నువ్వే చూసుకుంటావులే. స్టాండ్ ఇచ్చి కొట్టారంటే బుర్రకొన్న బ్యాండ్ ఊడిపోద్దు. ఇంకోసారి డైలాగ్ కొట్టారంటే పాలిటిక్స్ లో ఓడిపోయినా పర్లేదు కానీ పెళ్ళం దగ్గర ఓడిపోతే ఎంత సెండాలంగా ఉంటుందో తెలుసా? కంచంలో ఆహారం ఉండదు, మంచంలో సంసారం ఉండదు. ఒక్కసారి పడ్డావంటే వరదల్లో పడ్డట్టే సచ్చిదాకా కొట్టుపోతా ఉండాలి. ఏ తొచ్చినాడు వరదల్లో ఏటి హిందూ మహాసముద్రంలో పడినా ఒట్టుకొచ్చేస్తాడు. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? మందు తెచ్చుకోవడానికి. ఎందుకు? ఎప్పటిదాకా వాళ్ళ కోసం వేసాను, ఒక్క క్వార్టర్ మీకోసం వేస్తాను. వద్దు. ఏ రసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ రౌడీని ఎత్తి గిరగరా తిప్పుతాడు చూడండి, అట్టా తిప్పి మీ ఊళ్ళోకి సిరేస్తాను. కష్టపడి కన్నింగ్ ఐడియాలు అయితే తర్వాత తీయటి వేడుక చేసుకోవచ్చు. ఈ రీల్స్ కాదు. నాకు షుగర్ ఉంది అల్లుడు, అందుకే కష్టపడలేదు. శ్రీరామచంద్ర ప్రభు ఆయన వచ్చి ఆయన ఐడియా ఇస్తాడా? ఆఫర్లు అదిరిపోయే. ఇది ఎత్తదే మాయ గారు టోల్ గేట్ వేయండి. దారిస్తే ఇంట్లోకి వెళ్తా, తోస్తే బయటికి పోతావు. ఏదో కండ మీద దాడి చేసావు, సంచులు దండిగా ఉన్నాయి. మనకో 10,000 దొరికే బా. మన అసలే నిజాయితీకి నిల్వెత్తు రూపం కదా బాబా. పరైసం అస్సలు ఉంచుకోను. ఎత్తుక్కుంటా ఇల్లు ఇచ్చేసి వచ్చావా? లేదు, కొట్టుకెళ్ళి ఖర్చు పెట్టేశా. ఇది నిజాయితీకి నిలువెత్తు రూపం అంట. నీలోన 5,000 దీన్ని అయినా 10,000 పడేసుకున్న పనికి మళ్ళీ వాడే ఉన్నాడు సంచిలోనా? ఇది నా పర్సే, దొరికేయన్నావు కదా. మొన్న నీ ప్యాంట్ మిషన్ లేస్తుంటే కింద పడింది బా. కింద పడితే దొరికినట్టేగా. ఎప్పుడైనా తప్పు చేసేటప్పుడు అయ్యో మనం తప్పులు చేస్తున్నామని అనిపిస్తుందని నీకు? అనిపిస్తుంది కాని బా, అనిపించినవన్నీ ఆచరించకూడదు, అడ్డంగా పోతాం. కరెక్ట్. ఇలా గాని ఉండుంటే ఈ పాటికి మీరు నేను హైదరాబాద్ నవాబులు అయిపోయి ఉండేవాళ్ళని తెలుసా? తెలియదు. మంచిది. ఎప్పుడు పాపాలే కాదు, అప్పుడప్పుడు పుణ్యాలు చేస్తే ఏమవుద్దో తెలుసా? తెలియదు అనకు, సంపేస్తాను. ఏమవుద్ది? బ్యాలెన్స్ అవుద్ది. అందుకే కదా బా అప్పుడప్పుడు దేవుని స్మరించుకుంటూ ఉంటా. స్మరించుకుంటే స్వరం కూడా కరగదే, సాయం చెయ్యాలి. ఎవరికో, మాకే ఎందుకో. డబ్బులు పిచ్చి తగలయ్యా. మాయగారు 100 రూపాయలు ఇవ్వండి. 500 కాగితాలు ఉన్నాయి. ఉంచుకుంటాలే. పోన్లండి, పోతే పోనే ఉండే. మీ అమ్మగారి ఆయువు పట్టేంటి? ఎవడన్నా అప్పు ఎగ్గొట్టేశాడంటే వారం రోజులు అన్నం కూడా తిందు. వాడు సస్తా అన్నా సరే సచ్చినా వదలదు. వాడింటికి వెళ్ళి మరి వసూలు చేసుకుని వస్తుంది. ఈ మాత్రం ఇంటి చాలు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి. మాయగారు టోల్ గేట్ తీసేయండి. ఈ విషయం నాకు కూడా తెలుసు కదా, మరి నాకెందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదు. ఎన్ని రకాలుగా బొక్కడాలో అన్ని రకాలుగా బొక్కడిపోతుంది. సర్లేండి, ఇప్పుడు మీరు అర్జెంటుగా ఊరికి ఫోన్ చేసి సూపర్ పదండి. ఈవిడ తిండి తగలయ్యా, నా శాలరీ మొత్తం ఈవిడ సిప్స్కి అయిపోయేలా ఉంది. మావయ్య గారు ముసలోళ్ళకి డైటింగ్ ఉండదు కదా, అందుకే అనుకుంటా ఈటింగ్. వడ్డీలు తింటాం అలవాటు కదా, ఖాళీగా ఉన్నప్పుడు ఫుడ్ తింటది. అది అలా పెట్టు గడ్డి, దెబ్బకి అమ్మకి బొమ్మ కనపడాలి. ఊరుకోవే, అక్కడ అమ్మ తప్పే ఉంది, అంతా కూతురుదే. పెళ్ళైన దగ్గర నుంచి మొగుండే పట్టుకొని తిరుగుతోంది. నీ పెళ్ళైన కొత్తలో నువ్వు నీ మొగుడానికి తిరగలే, అది అంతే. ఆహా, నువ్వు కూడా పెళ్ళైన దగ్గర నుంచి నీ మొగుండే పట్టుకు తిరిగావు, ఆ ముదరష్టం దానిలాగా. అమ్మా, నేనేమన్నాను గాని దాన్నేమన్నా అన్నావు అనుకో బాగోదు చెప్తున్నా. నువ్వు కూడా నన్నేమన్నాను గాని అమ్మనేమైనా అన్నావంటే అమ్మ పలుకుద్ది. ఏంటే నువ్వేంటే నాకు చెప్పేది? నువ్వేంటే ఎంత సెల్లరోళ్ళేంటి మాయ గారు? అమ్మ కూతుర్లను కూడా పట్టించుకోకుండా కొట్టేసుకుంటున్నారు. సీరియల్స్
వీళ్ళు చాలా సీరియస్. వీళ్ళు ఈ సీరియల్స్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉరి తీసేయాలి. తీసినోళ్ళ చూసిన వాళ్ళకి. సావరం. యా ఉరి తీసేటప్పుడు ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. అడిగితే వీళ్ళ కార్తీక దీపం ఆఖరి ఎపిసోడ్ అడుగుతారు. దానికి అంతం లేదు. వీళ్ళకే అంతం లేదు. మీరందరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నువ్వు చెప్పింది నిజమేనే అమ్మా. ఆ అమ్మ చాలా మంచిది నీలాగా. కాదే, కూతురే మంచిది నీలాగా. ఫోన్లేవే, ఇద్దరం మంచోళ్ళమే వాళ్ళలాగా. వీళ్ళు అసలు మాయ నేను మంది అల్లుడు, అల్లుడు, అల్లుడు. ముందు పంచేద్దాం, తర్వాత మందేద్దాం. లేదంటే మొన్నట్లో మాట్లాడేస్తాం. ఇది కరెక్టే. అసలు ఫోన్లో వచ్చి టైం అయింది. పదండి. తీరిక ఎక్కువైపోయింది. దీనికి తేపిగా పడుకుంది. రిమోట్ ఇస్తావా? ఎడాకులు ఎత్తావా? ఇవ్వను. నేను ఇవ్వను. నేను ముందే చెప్తాను. కూర్చో అల్లుడు, అదిగో ఫోన్ వస్తుంది. హలో, వంకయ్యమ్మ గారు, మీరు అప్పు వసూలు చేసిన సుందరయ్య చచ్చిపోయాడంటండి. అయితే ఆ చచ్చిపోయేటప్పుడు ఏదో సీటీ రాసాడంట. నా వల్ల చచ్చిపోయాడా ఏంటి? హలో హలో, పెట్టేసింది. మళ్ళీ ఫోన్ వస్తుంది. హలో, వంకయ్యమ్మ గారు ఎక్కడున్నారు? నేను ఎక్కడో ఉన్నాను. అయితే అక్కడే ఉండండి, మీకోసం ఇక్కడ ఎవరో వెతుకుతున్నారు. ఎవరు? ఎక్కడున్నారు? ఇదెక్కడ గొడవే? గొడవే మరి. అప్పులు ఇచ్చి పీక్కుతుంటుంటే గొడవ కాక పడవద్దా? అవును, సీటీలు ఏమి రాశాడంట? చెప్పలేదు. ఎవరు ఎత్తుకుతున్నారంట? అది చెప్పలేదు. అయితే ఖచ్చితంగా వాళ్ళయ్య ఉంటారు. ఎవరు చెప్పలేదు కదా. కామెంట్ చేసే టైం అయింది. ఏమైంది? మీ అమ్మగారు ఎవరన్నా చంపేశారు. నేను కాదు. మొహమాట పడుతున్నారు కానీ ఆవిడే. ఈవిడ కోసం వాళ్ళు ఎత్తుకుతున్నారు. ఎవరు? చెప్పలేదంట. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? ఆవిడ ఏమన్నా అన్న సంతర్పణ చేసిందా? హత్య చేసింది. మా అమ్మ ఎక్కడ చేసింది? ఇప్పుడు డబ్బు మనిషిని పైకి తీసుకెళ్తది, కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బు తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు. కానీ డబ్బు కోసం మనిషిని పైకి పంపితే ఆవిడని జైలుకి పంపుతారు. జైలుకు పంపుతారా? లేదంటే మీరు చేసిన పనికి ఫ్లైట్ టికెట్ వేసి ఫారెన్ పంపుతారా? మీరు ఇలా అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేస్తున్నారంటే తొందరలో మీ మీద అది కూడా జరుగుద్ది. ఏది? అదే మాయ గారు, డబ్బున్న వాళ్ళ ఇంటికి గుంపుగా వచ్చి సెల్ ఫోన్ లో ఇలాగేసుకుని ఇల్లంతా గొల్ల చేసి డబ్బంతా తెచ్చి హాల్లో వేసి లెక్కలేసి బొక్కలేసేస్తారు. ఏంటండి అది? ఇన్కమ్ ట్యాక్స్ రైట్. కానీ కాన్సెప్ట్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మాయ గారు. ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చి ఉతికారేసేస్తారు. అయినా మా అమ్మ మీద ఎందుకు రైడ్ చేస్తారు? నేను జస్ట్ 10 రూపాయలు వడ్డీయే తీసుకుంటా. ఆ సూర్యకాంత్ 25 రూపాయలు వడ్డీ తీసుకుంటుంది. 25 రూపాయలా? అమ్మ, ఇంటర్నేషనల్ స్కాముల కన్నా ఇంట్లోనే పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయి కదండి. అదంతా కాదు బా. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి బయటపడాలంటే ఏం చేయాలి? అత్తయ్య గారి పేరు మీద ఆస్తులే ఉండకూడదు. ఒకవేళ మా ఇద్దరి పేరు మీద ఉంటే? గుడ్ ప్లాన్. నాకు తెలిసి వీళ్ళందరిలో కల్లా నువ్వే తెలివైందని అని. థ్యాంక్స్ బా. అప్పుడు అత్తయ్య గారిని వదిలేసి మీ ఇద్దరిని బొక్కలో. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిందని జైలుకి వెళ్తే బాగోదులే బా. అది అత్తారిల్లే, కానీ సారే సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు బా. పోనీ పెళ్ళి అయిపోయింది, మీ అక్కని పంపిద్దామా? బిడ్డల్ని కలిపి పెంచాల్సిన చేతులకు బేడీలు ఎత్తే సండాలంగా ఉంటది. అచ్చా, అయితే ఈ త్యాగానికి మా అయ్యగారే కరెక్ట్. ఇది బాగుంది. పెళ్లి చేసుకున్నందుకు దాంతో పడి, పెంచినందుకు వీళ్ళతో పడి, చివరికి నేను జైల్లో పడాలా? నేను డ్రాప్, పిన్ డ్రాప్. అయితే అత్తయ్య గారిని ఇంకా పరమశివుడే కాపాడాలి. సీరియల్ ఏమైనా ఉంటే చూసేయండి, జైల్లో కుదరవు. శివుడట, ఆయన్నే అడుగు. శివాలయం ఈ చివరనే ఉందే. సరే, నడిచేలకు లేట్ అవుద్ది. కన్న కూతుని కదా, క్యాబ్ బుక్ చేస్తా. ఓటీపీ చెప్పి ఒంటరిగా వెళ్ళిపో. సౌజీ